మామిడి తోటలకు చెవులు మళ్ళీ వింటున్నారు మా ఫోన్లు అని అంటున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తమ ఫోన్లు మళ్ళీ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు మంత్రి. తన ఫోన్ను ఎవరు ట్యాప్ చేశారో తేలాలన్నారు. ఫామ్ హౌస్ లో ట్యాప్ అయిందా, మామిడి తోటలో ట్యాప్ అయిందా అన్న విషయం తేల్చాలన్నారు. ఫస్ట్ తారీఖు నాడు జీతం తీసుకుంటున్న దానికి కారణం ప్రజాపాలన. ఈ రోజున డిఏ తీసుకున్న ప్రజాపాలన. ఏదలాపురం మున్సిపాలిటీ కంచుకోటన్న కాంగ్రెస్ కి తప్పనిసరిగా ఆ విజయంలోని గెస్టెడ్ అధికారులు సకల ఉద్యోగులు మీ వెంట ఉంటామన్న. విన్నారుగా ఈ ఆడియో ఖమ్మం జిల్లా రాజకీయాల్లో అగ్గిపెట్టింది. ఏదులాపురం మున్సిపాలిటీలో అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు రాబట్టడంపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు తాత మధు. ఉద్యోగులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ఏజెంట్లలా మారిపోయారని విమర్శించారు. అధికారులు వారి యూనియన్ నాయకులతో నిన్న స్వయంగా రాష్ట్ర రెవెన్యూ మంత్రి గారు టెలికాన్ఫరెన్స్ పెట్టాడు. పార్టీ కాన్ఫరెన్స్ లాగా టెలికాన్ఫరెన్స్ పెట్టి దాంట్లో రివ్యూ చేశాడు. ఏ వార్డులలో ఎన్ని ఓట్లు వస్తున్నాయి, ఏ వార్డులలో ఈ ఉద్యోగ సంఘాల నాయకులు ఎన్ని ఓట్లు మొబలైజ్ చేస్తున్నారు, దాంట్లో గెలవటానికి కావలసిన సూచనలు సలహాలు ఉద్యోగ సంఘ నాయకులు ఇస్తున్నారు. అంటే ఉద్యోగ సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లా నేను అడుగుతా ఉన్నా. మీకు ఇష్టమైతే కాంగ్రెస్, మీకు ఇష్టమైతే మాకు అభ్యంతరం, కానీ మీకున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని అడుగుతా ఉన్నా. తాతా మధు వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. తన ఫోన్ ఎవరు ట్యాపింగ్ చేయిస్తున్నారో తేలాల్సి ఉందన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఇంకా ఉన్నది అని నిర్ధారణ అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో వీరి పాత్ర ఏముందో కూడా ఈ ప్రభుత్వం ఓపెన్ చేస్తుంది. తెలంగాణలో ఇంకా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని అనుమానాలు వ్యక్తం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇంకా కొందరి దగ్గర ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఉన్నాయనే నిర్ధారణ జరిగిందని, ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు. ఏ ఫామ్ హౌస్ లో ఏ మామిడి తోటల్లో ఈ పరికరాలు ఉన్నాయో బయట పెడతామన్నారు మంత్రి. దొంగతనంగా ఫోన్ వింటున్న వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు. ఎన్ని ఎక్విప్మెంట్లు ఏ మామిడి తోటలలో ఏ ఫామ్ హౌసెస్ లో ఎవరు ఇంట్లో ఉండి ఇంకా దొంగతనంగా ఈ ఫోన్ ట్యాపింగ్లు ఎంతమంది వింటున్నారో ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వారిని కూడా చట్టరీత్యా తగు చర్యలు వారి మీద కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓవైపు ఫోన్ ట్యాపింగ్ అంశంపై సిట్ విచారణ కొనసాగుతుండగానే సాక్షాత్తు రాష్ట్ర మంత్రి మరోసారి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయడం కలకలం సృష్టించింది. తన ఫోన్ ఆడియో బయటికి రావడంపై చట్ట ప్రకారం ముందుకు వెళ్తామన్నారు మంత్రి. మరోవైపు తాతా మధుకు మంత్రి ఆడియో ఎలా వచ్చింది అన్న విషయం ఖమ్మంలో హాట్ టాపిక్ గా మారింది.